దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరతపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాలి అన్న ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. కొన్ని రంగాలకైనా వారంలో 3 రోజులు సెలవులు ప్రకటించే అవకాశం, 4 రోజులు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని పెద్ద ఎత్తున కొన్ని రకాల ఊహాగానాలు మార్కెట్లో స్ప్రెడ్ అవుతున్నాయి. శని ఆదివారాలతో పాటుగా మరో రోజు కూడా సెలవు ప్రకటించే ఛాన్స్ ఉందని, ఐటీ కారిడార్లు అయినటువంటి హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నైలో ఈ విధానాన్ని అమలు చేసే ఛాన్స్ ఉందని, ప్రధాన నగరాల్లో ఆడ్ అండ్ ఈవెన్ రూల్ అమలు చేసే ఛాన్స్. అంటే మనం ఢిల్లీలో జనరల్గా ఈ పద్ధతి గురించి విన్నాం. ఢిల్లీలో కాలుష్యం తగ్గించడం కోసం ఆడ్ నంబర్స్ ఉన్నటువంటి వెహికల్స్ అన్ని ఒకరోజు, ఈవెన్ నంబర్స్ ఉన్నటువంటి వెహికల్స్ని ఒకరోజు రోడ్స్ మీదకి అలౌ చేసేవారు. ఇప్పుడు మన దగ్గర పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ విధానాన్ని ఇక్కడ అమలు చేయాలి అనే ప్రతిపాదన గురించి చర్చిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. పెద్ద ఎత్తున ఈ అంశాలకు సంబంధించి ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ జరగబోతోంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి అన్ని పార్టీలు ఈ మీటింగ్లో పాల్గొంటాయి. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఓవైపు ఈ మీటింగ్ జరగడం, భారతదేశంలో ఈ మీటింగ్ జరగడం చాలా తీవ్రమైనటువంటి ఉత్కంఠను కలిగిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితిని, మన పక్క దేశాల్లో సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో పరిస్థితులు ఆల్రెడీ చాలా దారుణంగా పడిపోయాయి. వాళ్ళకి ఆయిల్ కొరత ఉన్న నేపథ్యంలో ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్కి హర్మూజ్ జలసంధి దగ్గర ఎలాంటి అడ్డంకులు లేకపోయినప్పటికీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, కొద్దిపాటి షార్టేజ్కే అక్కడ స్కూల్స్ మూసివేశారు. అలాగే ఎమర్జెన్సీ వెహికల్స్కి మాత్రమే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇంప్రూవ్ చేసి ప్రైవేట్ వెహికల్స్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టారు. చాలా వరకు గవర్నమెంట్ సేవలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడింది. కానీ ఇండియా మీద ఇంకొంచెం ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఆయిల్ రిజర్వ్స్ మనకి బాగానే ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా పరిస్థితి ఇలాగే కొనసాగితే, యుద్ధం ఇలాగే కొనసాగి ఆయిల్ కొరత గనక మరింత ఎక్కువ అయితే మన దగ్గర ఎన్ని ఆయిల్ రిజర్వ్స్ ఉన్నప్పటికీ సరిపోని పరిస్థితి ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటాయి? మహా అయితే ఒక 90 డేస్ 70 డేస్ ఆయిల్ రిజర్వ్స్ని పెట్టుకోగలుగుతారు. మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయిల్ ఆల్రెడీ షార్టేజ్ వచ్చింది, గ్యాస్ ఆల్రెడీ షార్టేజ్ వచ్చింది. ఇప్పుడు ఒకవేళ పూర్తి స్థాయిలో పరిస్థితి నార్మల్ అవ్వడానికి చాలా టైం పట్టే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈవెన్ ఈ అంశానికి సంబంధించి బ్లాక్ రాక్ సంస్థ అధిపతులు సైతం చాలా వార్నింగ్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ ఆయిల్ గనక, క్రూడ్ ఆయిల్ గనక $150కి బ్యారెల్ చేరితే ఖచ్చితంగా ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది అంటూ కొన్ని హెచ్చరికలు ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు, యూనివర్సిటీలు సైతం లెక్కలు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్గా ఏం చర్యలు తీసుకోవాలి, ప్రజల్లో భయం పోగొట్టాలంటే ఏం చేయాలి, లాంగ్ టర్మ్లో మనకి ఇంపాక్ట్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటి అంశాల గురించి ఈ ఆల్ పార్టీ మీటింగ్లో డిస్కస్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వం సునాయాసంగా నిర్ణయాలు తీసుకోగలిగే ఈ పరిస్థితుల్లో ఆల్ పార్టీ మీటింగ్ పెడుతున్నారు అంటే, ఓవైపు మొన్న మోదీ చెప్పడాన్ని మనం చూసాం. అంటే కరోనా లాంటి విపత్కర పరిస్థితులు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, అలాంటి ఒక టైం కోసం మనం ప్రిపేర్ అయి ఉండాలి అని చెప్పేసి మోదీ మాట్లాడడాన్ని మనం చూసాం. సో దీన్ని బట్టి ఒక్కసారి నేను ఆ వీడియో నేను మీకు చూపిస్తాను. సో దాన్ని బట్టి చూస్తే అతి త్వరలో ఖచ్చితంగా భారతదేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి. అందుకే ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు అని కూడా డిస్కషన్ నడుస్తోంది. ఎందుకంటే సహజంగా చిన్న నిర్ణయాలు, పెట్రోల్ రేట్లు పెరగడం గురించి కానీ లేదంటే ఏవైనా చిన్న నిర్ణయాలు అయితే డైరెక్ట్గా ప్రభుత్వం తీసుకోగలుగుతుంది. కానీ ప్రతిపక్షాల నుంచి ప్రతి పార్టీని కూర్చోబెట్టి మీటింగ్ పెడుతున్నారు అంటే ఖచ్చితంగా ఏదో చాలా పెద్ద నిర్ణయమే ఉండబోతుంది అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీకేమనిపిస్తుంది? ఓవైపు ఆడ్ అండ్ ఈవెన్ నంబర్స్లో వెహికల్స్ని అలౌ చేస్తారని, వారంలో 3 రోజులు సెలవు ఉంటుందని, మరోవైపు చాలా కీలకమైనటువంటి ఇప్పుడు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ పెడతారని చెప్పేసి, ఇలా అలాగే వెహికల్స్కి కూడా కొన్ని లిమిట్స్ పెడతారని చెప్పేసి, లైక్ బైక్ అయితే వీక్ 5 లీటర్లని, కార్కి అయితే వారానికి 8 లీటర్లో 10 లీటర్లో అలా ఏదో ఒక లిమిట్ ఉండబోతోంది అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చాలా రకాలైనటువంటి వీటిలో కొన్ని రూమర్స్ ఉండొచ్చు, కొన్ని ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ని రిప్రజెంట్ చేయవచ్చేమో. బట్ దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ప్యానిక్ ఇన్ ద మార్కెట్. వీ కెన్ సీ దట్ ఆల్రెడీ ప్యానిక్ బయింగ్ మనం చూస్తున్నాం పెట్రోల్ కోసం.
క్యూల్లో ఎగబడుతున్నారు. కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయి ఉంటున్నాయి. సిఎన్జి కోసం కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైతే గ్యాస్ విషయంలో ఎలాంటి కొరత లేదు, మీరు ప్యానిక్ బుకింగ్కి పాల్పడొద్దని ప్రభుత్వం చెప్తూనే మరోవైపు గ్యాస్ సప్లైని పెంచి ఆ స్కేర్సిటీని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు పెట్రోల్ విషయంలో అలా కాదు పరిస్థితి. ఖచ్చితంగా ఓవైపు అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ $150కి కనుక క్రూడ్ ఆయిల్ చేరితే ఆర్థిక మాంద్యం తప్పదు అంటూ బ్లాక్ రాక్ లాంటి సంస్థలు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఖచ్చితంగా ఇవి చాలా సీరియస్ వార్నింగ్స్ అనే మనం చెప్పాలి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే శ్రీలంక, అలాగే ఇటు బంగ్లాదేశ్, పాకిస్తాన్లో, మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో పరిస్థితులు ఇప్పటికే అధ్వానంగా ఉన్నాయి. సో మన దగ్గర అలాంటి పరిస్థితులు రాకముందే మనం ఈ స్కేర్సిటీని కంట్రోల్ చేయాలి అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా కనపడుతుంది. సో ఖచ్చితంగా ఈరోజు జరగబోతున్నటువంటి ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత ఏదో పెద్ద నిర్ణయం రాబోతోంది అంటున్నారు. వాట్ యూ థింక్? పార్లమెంట్లో మోదీ కరోనా లాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండని చెప్పడం, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడం, మరోపక్క బయట పెట్రోల్ కొరత, సిఎన్జి కొరత, గ్యాస్ కొరత, ఎల్పిజి కొరత, ఇవన్నీ చూస్తుంటే ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? ఎలాంటి నిర్ణయం వచ్చే అవకాశం ఉంది? ఒకసారి మోదీ ఏమన్నారు? టేక్ ఏ లుక్. कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें हर चुनौती का मुकाबला करना है. हम कोरोना के సో బ్లాక్ రాక్ సీఈఓ లారీ ఫింక్ చేసినటువంటి కామెంట్స్ నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పటికే $100 దాటింది. ఒకవేళ యుద్ధ పరిస్థితులు ఇలాగే కొనసాగి $150 గనక క్రూడ్ ఆయిల్ ధరలు చేరితే ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పిన మాటలేవి. లారీ ఫింక్ ప్రపంచంలోనే పెద్ద సంస్థకి ఆయన సీఈఓ, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ద హోల్ వరల్డ్. అలాంటిది మొత్తం మార్కెట్స్ దగ్గర నుంచి, స్టాక్ మార్కెట్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద దేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతులను సైతం అబ్జర్వ్ చేయగలిగినటువంటి కంపెనీస్కి సీఈఓ ఆయన. అలాంటి ఒక వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ ఇవి. అండ్ చాలామంది విద్యావేత్తలు, ఆర్థికవేత్తలు కూడా ఇవే కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు అక్కడ మనకు కనిపిస్తోంది ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వియత్నాం, థాయిలాండ్, జపాన్ అండ్ మెనీ అదర్ నేషన్స్ అర్జింగ్ ఆర్ ఇన్వోకింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్సెప్ట్ ఇట్ ఇన్ ఇండియా బై వీకెండ్. మన ఈ వీకెండ్కి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. పాజిటివ్ ఫర్ హోమ్ అప్లయన్సెస్ అండ్ కనెక్టివిటీ, పాజిటివ్ జియో, భారత్ ఎయిర్టెల్, హ్యావెల్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్. నెగిటివ్ ఫర్ ఎంబసీ, ప్రెస్టేజ్, డిఎల్ఎఫ్, ఎయిర్లైన్స్. ఇలా మనకి అంటే ఎవరెవరు ఇప్పుడు లాభాల్లో ఉన్నారు, ఎవరెవరు నష్టాల్లో ఉన్నారు అనే దాంతో పాటుగా. సో మార్చి 10వ తారీఖున వచ్చినటువంటి ట్వీట్ మీరు అక్కడ చూడొచ్చు. మార్చి 10 మధ్యాహ్నం వచ్చినటువంటి ట్వీట్. అంటే రాబోతున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది. ఇప్పటికే వియత్నాం, థాయిలాండ్, జపాన్ ఇలాంటి చాలా దేశాల్లో అర్జింగ్ ఆర్ ఇన్వోకింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారని. ఆల్రెడీ మనం శ్రీలంక, బంగ్లాదేశ్, మరోవైపు ఇప్పుడు చైనా సైతం ఈ ఇంపాక్ట్ గురవుతున్నట్లుగా చాలా క్లియర్గా కనపడుతోంది. ఎందుకంటే మెజారిటీ ఆయిల్, చైనాకి వచ్చేటువంటి మేజర్ పోర్షన్ ఆఫ్ ఆయిల్ ఇరాన్ నుంచి వస్తుంది. ఇరాన్ నుంచి కొంత ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కొంత దిగుమతులు తగ్గడం మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాల నుంచి కూడా చైనా ఆయిల్ కొంటుంది. కానీ అక్కడ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, వీటన్నిటి వల్ల చైనాలోనే కాదు, ఇప్పుడు మనం చెప్పినట్లుగా జపాన్లో పరిస్థితులు మారిపోయాయి, శ్రీలంకలో పరిస్థితులు మారిపోయాయి, పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, బంగ్లాదేశ్లో అన్ని చోట్ల ఇదే పరిస్థితులు కనపడుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే భారత్ చుట్టుపక్కల, మరోవైపు యూరోపియన్ కంట్రీస్లో కూడా సిచ్యువేషన్ చాలా టైట్గా ఉంది. చాలా టఫ్ సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఇప్పటికే చాలా దేశాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్, అలాగే వెహికల్స్కి అనుమతి విషయంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడో ఈ యుద్ధం మొదలైనటువంటి స్టార్టింగ్ డేస్లో, ఈవెన్ 20 days బ్యాకే పాకిస్తాన్లో ఈ సిచ్యువేషన్ మనకు కనిపించింది. అక్కడ
స్కూల్స్ మూసేస్తున్నామని చెప్పడం కానీ, ఆఫీసులు ఈవెన్ అత్యవసర సర్వీసులు తప్ప మిగతా వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాం చాలామందికి అని చెప్పడం, లేదంటే వెహికల్స్ని అలౌ చేయడం లేదు, ఇండివిజువల్ వెహికల్స్ని అలౌ చేయడం లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ పెంచుతున్నామని చెప్పడం లాంటి డెసిషన్స్ మనం చూసాం. అండ్ మోర్ ఓవర్ ఈరోజు జరగబోతున్నటువంటి ఆల్ పార్టీ మీటింగ్ గురించే ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. అతి త్వరలో కరోనా లాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మోదీ ఒక వార్నింగ్ ఇవ్వడం, అలాగే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడం చూస్తుంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం మన చుట్టుపక్కల దేశాల్లో ఎలాంటి నిర్ణయాలు అయితే ఉన్నాయో అలాంటి సిమిలర్ డెసిషన్స్ మన దగ్గర కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్ కళ్యాణ్ కూడా ఈ అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారు, మీకు అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు. కళ్యాణ్, ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత ఏదో ఒక పెద్ద నిర్ణయం రాబోతోంది అని చెప్తున్నారు. మొన్న మోదీ మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ అండ్ మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల సిచ్యువేషన్స్ చూస్తుంటే ఖచ్చితంగా భారతదేశంలో కూడా ఏవో పెద్ద కీలకమైన నిర్ణయాలు ఉండబోతున్నాయి ప్రభుత్వం నుంచి అని చాలామంది అంచనా వేస్తున్నారు. సో ఏం జరుగుతుంది, ఎలాంటి సంకేతాలు వస్తున్నాయి? ఇండియాలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్, దాంతోపాటు ఎల్పిజి గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉంది. వాటన్నిటిని ఆదా చేయాలన్న ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం కొన్ని డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. అవి ఇప్పుడు ప్రస్తుతానికి మిగతా దేశాల్లో, ఇటు మనం చూస్తే ఫిలిప్పైన్స్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, శ్రీలంక, మిగతా దేశాల్లో, ఇటు యూరోపియన్ కంట్రీస్, జర్మనీ, ఇటలీ, ఇలాంటి కంట్రీస్లో కూడా ఇవే వాళ్ళు కూడా అమలు చేసే అవకాశం ఉంది. మొదటగా ఏంటి అంటే, ఇటు కరోనా లాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాలని ప్రధానమంత్రి మోదీ ఎలా చెప్పారో, కరోనా లాంటి సిచ్యువేషన్ అంటే మొదటగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ ఐటీ ఎంప్లాయీస్కి, మిగతా ఎంప్లాయీస్కి, అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో అంటే గవర్నమెంట్ ఆఫీసెస్లో వర్క్ చేసే వాళ్ళకి కూడా వర్కింగ్ డేస్ని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే వీకెండ్ని కూడా పొడిగించే అవకాశం ఉంది, అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఒకవేళ ఎగ్జాంపుల్గా తీసుకుంటే శనివారం, ఆదివారం, సాటర్డే, సండే 2 రోజు వీకెండ్స్ అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని పూర్తిగా ఇళ్ల నుంచి వర్క్ చేయమని చెప్పే అవకాశం ఉంటుంది. అది కంపెనీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ అట్లీస్ట్ 4 to 5 days, 4 days అన్నా వాళ్ళని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటారు. సో దీంతో పాటు వీకెండ్ని ఎక్స్టెండ్ చేయడం, అంటే వీకెండ్ ఇప్పుడు సాటర్డే, సండేతో పాటు వెన్స్డే కూడా ఇచ్చే అవకాశం ఉంది మిడ్ వీక్లో. అంటే 4 days మాత్రమే వర్కింగ్ డేస్ ఉంచే అవకాశం, నాట్ జస్ట్ ఫర్ ఐటీ ఎంప్లాయీస్, ఇట్ విల్ బి ద సేమ్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఆఫీసెస్లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇది వర్కింగ్ క్లాస్ గురించి. ఇంకో పక్కన ఎడ్యుకేషన్ ఒకసారి మనం చూస్తే కనుక స్కూల్స్, కాలేజెస్, కరోనా టైంలో మనం గుర్తు చేసుకుంటే స్కూల్స్, కాలేజెస్లో ఉన్న విద్యార్థులందరినీ వర్చువల్గా చదువుకోమని చెప్పేవాళ్ళు. క్లాసెస్ కూడా వర్చువల్గా కండక్ట్ చేయమని, అంటే ఇట్లా జూమ్లో కానీ లేకపోతే మిగతా వర్చువల్ యాప్స్లో కానీ వాళ్ళకి సంబంధించిన వీడియోస్ని కానీ పంపించడం కానీ, ఈ రకంగానే కరోనా లాగా మళ్ళీ స్కూల్స్, కాలేజెస్ వీటన్నిటిని కూడా అలానే రన్ చేసే అవకాశం ఉంది. అంటే స్కూల్స్, కాలేజెస్కి ప్రతిరోజు వెళ్ళే బస్సెస్ని, ఆ వ్యాన్స్ని, వీటన్నిటిని యూజ్ చేసే ఆ ఫ్యూయల్ ఏదైతే దాంట్లో యూస్ అవుతుందో ఆ ఫ్యూయల్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో స్కూల్స్, ఎడ్యుకేషన్ సెక్టార్ని ఇలా మలిచే అవకాశం ఉంది. దాంతోపాటు ఆడ్ ఈవెన్ రూల్, ఏదైతే ఢిల్లీలో పొల్యూషన్ కోసం ఆడ్ ఈవెన్ రూల్ ఒకటి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు కదా, అలాంటి ఒక రూల్ని ఏమన్నా ఫ్యూయల్ కోసం కూడా అలాంటి రూల్ తెచ్చే అవకాశం ఉంటుంది. మెట్రోపాలిటన్ సిటీస్లో ఆడ్ ఈవెన్, ఒకరోజు ఆడ్ వెహికల్స్ రన్ అవ్వడానికి పర్మిషన్, ఒకరోజు ఈవెన్ వెహికల్స్ రన్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇటు వెహికల్స్లో ఫ్యూయల్ కూడా రానున్న రోజుల్లో ఒకవేళ కొరత ఏర్పడుతుంది, అలాంటి డెసిషన్ కేంద్రం ఇలాంటి డెసిషన్ కూడా తీసుకునే అవకాశం. ఎలా అంటే మీ ఫాస్టాగో, మీ ఆధార్ కార్డును బేస్ చేసుకొని మీకు వారానికి సరిపడా, మీరు ఒకవేళ కార్ 4-wheeler కనుక అయితే దానికి 4-wheelerకి ఒక 20 లీటర్లు ఇవ్వడం, ఒకవేళ 2-wheeler అయితే వారానికో లేకపోతే వర్కింగ్ 5 daysకో ఒక 5 liters ఇవ్వడం. సో ఇలాంటి లిమిటేషన్స్ పెట్టి కొంత ఆదా చేసే అవకాశంలో ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు వేరే దేశాల్లో కూడా ఇలాంటి ఇంప్లిమెంటేషన్స్ జరుగుతున్నాయి. మరొక పక్కన ఇటు మాల్స్, షాప్స్, వీటి టైమింగ్స్ కూడా మార్చే అవకాశం ఉంది. సాధారణంగా ఇప్పుడు మాల్స్ అంటే మనం రాత్రి వేళ 11, 12 దాకా షాపులు ఉంటాయి, బయట 10 కానీ 11 కానీ. మాల్స్లో కూడా వీటన్నిటిని కూడా 9 o'clockకి ఇవన్నీ షట్ డౌన్ చేసేలాగా వాటిని ఆ టైమింగ్స్ని చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇటు కంపెనీస్ కానీ ఇండివిజువల్గా కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో కానీ లిఫ్ట్ యూజ్ చేయకుండా స్టెప్స్ని యూజ్ చేసేలాగా, అంటే కొంత కరెంటుని సేవ్ చేసేలాగా. మరో పక్కన ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో టెంపరేచర్స్ ఏసీ యూజ్ చేసే వాళ్ళందరినీ కూడా 25 degrees
25 degrees కానీ 25 పైన కానీ 26 degrees వాట్ ఎవర్ 25 కంటే ప్లస్ టెంపరేచర్స్ని మెయింటైన్ చేసేలాగా ఏసీలు కూడా యూజ్ చేయమని కూడా ఇటు కేంద్రం నుంచి ఒకవేళ వచ్చే ఛాన్సెస్ అది కూడా ఉంది. అలాగే నో కార్ డే, ప్రతి ఆదివారంని నో కార్ డేగా డిక్లేర్ చేసి ప్రజలందరూ మెట్రో నగరాల్లో మరి ముఖ్యంగా మెట్రో సిటీస్లో ఆదివారం అసలు కార్ లేకుండా ప్రయాణం చేయండి, అంటే బై వాక్ ఆర్ యూ కెన్ టేక్ ఏ వాక్ టు అంటే నియర్ బై షాప్స్కి కావచ్చు, షాపింగ్ కావచ్చు, మార్కెట్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళాలన్నా అసలు వెహికలే యూజ్ చేయకుండా ఎట్ ద సేమ్ టైం ఎలక్ట్రిక్ వెహికల్స్ డిపెండెన్సీ కొంచెం పెంచేలాగా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి మనం హైదరాబాద్ సిటీలో చూస్తే ఇటు ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి, ఆ ఎలక్ట్రిక్ బస్సెస్ని యూటిలైజ్ చేసుకోమంటూ ఎంకరేజ్ చేసేలాగా. సో ఇలాంటి చేంజెస్ అన్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కరోనా లాంటి సిచ్యువేషన్ వస్తుంది, దానికి సిద్ధంగా ప్రజలందరూ ఉండాలని మోదీ చెప్పిన దానికి అర్థం ఇది ఉండొచ్చు. సో మోస్ట్లీ ఇలాంటి మనకి రానున్న కొన్ని రోజుల్లో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్స్ ముందుగా వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఎడ్యుకేషన్, దాని తర్వాత వర్కింగ్ అవర్స్ తగ్గించడం, వర్కింగ్ డేస్ తగ్గించడం, నో కార్ డే ఇంప్లిమెంటేషన్, తర్వాత స్కూల్స్ కాలేజెస్ వర్చువల్గానే వాటిని రన్ చేయడం. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఇంప్లిమెంటేషన్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. నందు. యా రైట్ థ్యాంక్ యూ కళ్యాణ్. ఖచ్చితంగా కళ్యాణ్ చెప్పినట్లుగా ఇప్పటి వరకు చెప్పినట్లుగా చాలా రకాలైనటువంటి నిబంధనలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని దేశాల్లో ఉన్నటువంటి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి విధానాలను నేను చెప్పబోతున్నాను. మీకు దేశాల వారీగా చూస్తే శ్రీలంక మన పక్కనే మన కిందే ఉన్నటువంటి దేశం, స్ట్రిక్ట్ ఫ్యూయల్ రేషనింగ్ అక్కడ కనిపిస్తుంది. బైక్కి 5 లీటర్లు వారానికి ఇస్తున్నారు, కారుకి 15 లీటర్లు ఇస్తున్నారు వారానికి, అలాగే బస్కి 60 లీటర్లు మాత్రమే అక్కడ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈవెన్ పెట్రోల్ బంకుల దగ్గర పోలీస్ మానిటరింగ్ని పెట్టారు శ్రీలంకలో. అక్కడ అంతా సరిగ్గా జరుగుతుందా లేదా, గవర్నమెంట్ రూల్స్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అనేది వాళ్ళు అబ్జర్వ్ చేయడం కోసం. ఈవెన్ బంగ్లాదేశ్లో పరిస్థితి అలాగే ఉంది. బంగ్లాదేశ్లో సైతం సిమిలర్ రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మార్చి 8 నుంచే ఇక్కడ స్టార్ట్ అయిందట బంగ్లాదేశ్లో. అలాగే ఫ్యూయల్ డిపోట్స్ దగ్గర పెద్ద ఎత్తున ఆర్మీని కూడా పెట్టారట. అంటే కొన్ని చోట్ల ఎక్కడైతే ఫ్యూయల్ని వీళ్ళు స్టోర్ చేసి పెట్టుకుంటున్నారో అక్కడ దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పి బంగ్లాదేశ్లో అక్కడ సెక్యూరిటీని పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ క్యూలు చాలా ఎక్కువగా ఉన్నాయట. మరోవైపు మయన్మార్, ఇక్కడ వెహికల్ బేస్డ్ రేషనింగ్ వస్తుందట. ప్రైవేట్ వెహికల్స్కి చాలా లిమిటెడ్గా ఆయిల్ ఇస్తున్నారు అంటూ తెలుస్తుంది. గవర్నమెంట్ అఫీషియల్ సిస్టమ్ అక్కడ ఇంట్రడ్యూస్ చేసింది. అంటే లైక్ ఈవెన్ అక్కడ కూడా ఆడ్ అండ్ ఈవెన్ నంబర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఇక నేపాల్లోనూ పరిస్థితి అలాగే ఉంది. నేపాల్లో కుకింగ్ గ్యాస్కి సంబంధించినటువంటి కొరత చాలా తీవ్రంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు నేపాల్లో ఇప్పటికే ఆయిల్ ప్రైజులు పెంచారు అంటూ సమాచారం అందుతుంది. ఆల్మోస్ట్ 20 to 30% వరకు ఆయిల్ ప్రైజులు అక్కడ పెరిగినట్లుగా మనకు సమాచారం అవుతుంది. ఇక పాకిస్తాన్ పరిస్థితి మనం చెప్పుకునేదే ఉంది. యుద్ధం స్టార్ట్ అయిన వారం రోజుల్లోనే పాకిస్తాన్ బయటపడిపోయింది. అక్కడ కూడా స్కూల్స్ మూసేశారు. అలాగే కేవలం ఇంపార్టెంట్ గవర్నమెంట్ కార్యాలయాలు తప్ప మిగతావన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టేశారు. అలాగే సామాన్య ప్రజలకు సంబంధించిన వెహికల్స్ రోడ్ల మీదకి రావడానికి లేదు, కేవలం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీద మాత్రమే డిపెండ్ అవ్వాలని చెప్పి కూడా చెప్పారు. ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ సోర్సులు చూసుకోండి అని చెప్పారు. కోల్ యూసేజ్ పెరగడం అక్కడ జరిగింది, అంటే బొగ్గును ఎక్కువగా యూజ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇండోనేషియాలో పరిస్థితి అలాగే ఉంది. ఆఫీసులు క్లోజ్ చేశారట, వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుందట, ట్రావెల్ అక్కడ తగ్గించారు అంటూ తెలుస్తుంది. ట్రావెల్ మీద చాలా తీవ్రమైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం థాయిలాండ్ అలాగే రిమైనింగ్ ఏషియన్ కంట్రీస్లోనూ పరిస్థితి అలాగే ఉంది. ఈ నేపథ్యంలో థాయిలాండ్ ఇప్పుడు కొత్తగా రష్యా నుంచి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది అంటున్నారు. అలాగే సప్లైని సెక్యూర్ చేసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. అక్కడ ఆల్టర్నేటివ్ సోర్సెస్ని సైతం వాళ్ళు వెతుక్కుంటున్నట్లుగా తెలుస్తుంది. అలాగే యూరోపియన్ కంట్రీస్లోనూ పరిస్థితి, స్లోవాకియాలో పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. అక్కడ ఫ్యూయల్ ట్యాంక్కి సంబంధించి కొన్ని లిమిటేషన్స్ పెట్టారట. ఫుల్ ట్యాంక్ ప్లస్ ఎక్స్ట్రా లిమిట్ మాత్రమే అంటూ వాళ్ళు చెప్తున్నారట. అక్కడ ఫారిన్ వెహికల్స్కి చాలా పెద్ద ఎత్తున రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి యూరోపియన్ కంట్రీస్లో. స్లోవాకియాలో పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. అంటే ఫ్యూయల్ ట్యాంక్ను ఒకసారి ఫుల్ చేయించుకున్న తర్వాత మళ్ళీ మీరు ఫుల్ చేయించుకోవాలంటే పలానా టైం వరకు కుదరదు అని చెప్పి అక్కడ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, డిపెండ్స్ ఆన్ వెహికల్. అండ్ అట్ ది సేమ్ టైం ఫారిన్ వెహికల్స్కి ఇంకా రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు మొత్తం యూరోపియన్ కంట్రీస్లో ఇదే పరిస్థితి కనపడుతుందట చాలా ప్రాంతాల్లో. ఈవెన్ వాళ్ళ జనరేటర్స్కి సంబంధించి కూడా లిమిటేషన్స్ పెట్టారు అంటూ తెలుస్తుంది. ఇక యూరోపియన్ కంట్రీస్, EU కంట్రీస్లో సైతం ఇదే పరిస్థితి కనపడుతుంది. స్పీడ్ లిమిట్ తగ్గించారట. UK అండ్ అలాగే EU కంట్రీస్లో స్పీడ్ లిమిట్ తగ్గించారు.
అలాగే ఫ్యూయల్ డిమాండ్ తగ్గించడం కోసం ప్రైవేట్కి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని పెంచుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే అతి త్వరలో అక్కడ కూడా చాలా నార్మల్ వెహికల్స్ మీద కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే తిప్పాలి, లేదంటే ఫ్యూయల్కి సంబంధించిన వెహికల్స్ని కొన్ని ఒక పర్టికులర్ ఇయర్ నుంచి మాత్రమే, ఇయర్ తర్వాత కొన్నవి మాత్రమే, అప్రాక్సిమేట్లీ లైక్ 2022 2021 నుంచి తర్వాత మాత్రమే కొన్న వెహికల్స్ మాత్రమే తిప్పాలి, ముందు కొన్న వెహికల్స్ తిప్పడానికి లేదని ఇలా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏవో పెడుతున్నారంటూ తెలుస్తుంది. ఇక ఓవరాల్ ఏషియాలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, పబ్లిక్ హాలిడేస్ ఇస్తున్నారు, ఫ్యూయల్ యూసేజ్కి సంబంధించి రిస్ట్రిక్షన్స్ కొత్త మెథడ్స్ని వాళ్ళు కనిపెడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ చాలా క్లియర్గా ఏషియా కంట్రీస్ అన్నిట్లోనూ కోవిడ్ స్టైల్ పాలసీస్ తిరిగి రాబోతున్నాయంటూ ఒక వార్నింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఆల్ పార్టీ మీటింగ్ స్టార్ట్ అవబోతున్నట్లుగా తెలుస్తోంది. 5 గంటలకి ఈ మీటింగ్ ఉంది. పార్లమెంట్లో రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇట్స్ 4:30 నౌ. విత్ ఇన్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఆల్ పార్టీ మీటింగ్ జరగబోతుంది. ఈ ఆల్ పార్టీ మీటింగ్లో ఇంకా ఎలాంటి నిర్ణయాలు రాబోతున్నాయి? ఓవైపు మోదీ ఇప్పటికే కరోనా లాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటికే మన చుట్టూ ఉన్నటువంటి ఏషియన్ కంట్రీస్లో సైతం సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది. చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అమలు చేస్తున్న నేపథ్యంలో ఫ్యూయల్ని సేవ్ చేసుకోవడానికి మన దేశంలో ఎలాంటి రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తారు అనేటువంటి భయం అందరిలోనూ కనిపిస్తుంది. సో మీరందరూ రెడీగా ఉన్నారా? ఒకవేళ ఆడ్ అండ్ ఈవెన్ నంబర్స్ పద్ధతిని కనుక పెడితే ఆర్ యూ రెడీ? ఆర్ యూ కంఫర్టబుల్? ఒకవేళ లేదు, మీకు వారంలో 3 రోజులు సెలవులు ఇస్తారని చెప్పే అవకాశం కనిపిస్తోంది. పిల్లలకి స్కూల్స్ హాలిడేస్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది కొన్ని రోజులు. లేదంటే డిజిటల్ ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఎడ్యుకేషన్ కూడా ఇంట్లో కూర్చొని ట్యాబ్లలో చూసుకోవాల్సిన పరిస్థితి, మొబైల్స్లోనో ట్యాబుల్లోనో చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. వారానికి 5 లీటర్లే మీ బైక్కి పెట్రోల్ పోస్తామంటే మీరు కంఫర్టబుల్గా ఉండగలుగుతారా? లేదంటే వారానికి 15 లీటర్లు లేదంటే 20 లీటర్ల లోపే మీ కార్కి పెట్రోల్ ఉంటుందంటే మీ పరిస్థితి ఏంటి? చాలామంది క్యాబ్స్ రన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఇంకా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ వస్తాయో, కొంచెం ఎక్కువ దూరం ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు. ఎవరో ఎందుకు, హైదరాబాద్లోనే చూడొచ్చు మనం, చాలామంది సికింద్రాబాద్ నుంచి గచ్చిబౌలి వస్తుంటారు ఉద్యోగం చేయడానికి, ఏదైనా రెగ్యులర్గా వర్క్ చేసేవాళ్ళు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఒక్కొక్క రోజుకి దగ్గరగా 4 లీటర్ల పెట్రోల్ వాళ్ళు యూజ్ చేసే పరిస్థితి ఉంటుంది అన్న యావరేజ్గా. అంటే ఒకవేళ 15 లీటర్లు వారానికి ఇస్తే 4 లీటర్లు రోజుకి యూజ్ చేస్తే ఎన్ని రోజులు వాడగలుగుతారు? మహా అయితే 4 రోజులు వాడగలుగుతారు. తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతోంది? మిగతా 3 రోజులు వాళ్ళు ఏం చేయాలి? సో ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు పాయింట్ అవుట్ ద గవర్నమెంట్. కాకపోతే ఇలాంటి పరిస్థితులకు మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. బైక్ విషయమైనా తీసుకోండి. బైక్లో వారానికి 5 లీటర్ల పెట్రోల్ చాలా దేశాల్లో ఇప్పుడు రూల్ పెట్టారు. ఒకవేళ మీ బైక్ 5 లీటర్ల పెట్రోల్ మాత్రమే వారానికి పోస్తామంటే మీ పరిస్థితి ఏంటి? మీకు అది సరిపోయే పరిస్థితి ఉందా? సో ఆర్ యూ మెంటల్లీ ప్రిపేర్డ్? ఇలాంటి సిచ్యువేషన్ రాబోతున్నటువంటి పరిస్థితులకి ఆల్ పార్టీ మీటింగ్ పెడుతున్నారు అంటే ఖచ్చితంగా చాలా సీరియస్ కండిషన్ ఉంది. ఇతర దేశాల్లో ఇప్పటికే కనిపిస్తోంది. ఇప్పటి వరకు నేను చెప్పినట్లుగా ఆల్మోస్ట్ యూరోపియన్ కంట్రీస్ దగ్గర నుంచి ఇటు ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, వియత్నాం, స్లోవేకియా, అలాగే యూకే, యూరోపియన్ కంట్రీస్, అలాగే ఆస్ట్రేలియా, ఏషియా ఓవరాల్గా మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కంట్రీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం పాకిస్తాన్, ఇలా అన్ని దేశాల్లోనూ మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లోనూ అన్నింటిలోనూ ఇప్పటికే రిస్ట్రిక్షన్స్ మొదలై ఈవెన్ మన స్ట్రీట్స్లో పెట్రోల్ బంకులకి వెళ్తే చాలా చోట్ల నో పెట్రోల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి, నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. సిఎన్జి కోసం 2-3 కిలోమీటర్ల పాటు ఆటోలు, కార్లు వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సో అతి త్వరలో ఈ పరిస్థితులు మరింత గడ్డు పరిస్థితులుగా మారే అవకాశం ఉంది. సో బీ కేర్ఫుల్. మీరు ఇక్కడ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఖచ్చితంగా మనకున్నటువంటి పరిస్థితులను మెరుగుపరచడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. ప్రపంచమంతా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇది. కేవలం ఇది మనకు మాత్రమే ఉన్న సమస్య కాదు, ప్రపంచం మొత్తానికి ఉన్నటువంటి సమస్యగా కనిపిస్తుంది. మరొకరు కామెంట్స్ కూడా చాలామంది చేస్తున్నారు. అఫ్కోర్స్ కొంతమంది ప్యానిక్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలో
రణస్థలి కామెంట్ చేస్తున్నారు, పెట్రోల్ బంకుల్లో ఆధార్ కేవైసీ పెట్టాలి, మిస్యూజ్ చేయకుండా పెట్రోల్ బ్లాక్లోకి వెళ్లకుండా ఉండడానికి అని. ఖచ్చితంగా మంచి ఐడియానే. ఇలాంటి కొన్ని ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ని చాలామంది అడ్వాంటేజ్ తీసుకొని మొన్న ఎలాగైతే ఎల్పిజి విషయంలో బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని సొమ్ము చేసుకున్నారో, దానివల్ల చాలామంది సామాన్యులు ఇబ్బంది పడ్డారో, అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు లాంటిది ఏదో ఒక వెరిఫికేషన్ ఉండాలి. వాళ్ళకి ఎంత పెట్రోల్ పోసామనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళకి ఒక లిమిట్ పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మీరు చూస్తున్నారు, అవి ఎక్కడో కాదు, మన పెట్రోల్ బంకుల్లో, మన చుట్టూ ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి పరిస్థితి అది. పెద్ద పెద్ద డ్రమ్ములు లేదంటే పెద్ద పెద్ద క్యాన్స్ తీసుకొచ్చి పెట్రోల్ పట్టుకొని వెళ్తున్నారు. ఇప్పటికే వెయిట్ చేస్తున్నారు చాలామంది. కొన్ని గంటల పాటు వెయిట్ చేసి అయినా సరే కొన్ని వందల లీటర్లు తీసుకువెళ్తున్నారు. అదిగో మీరు చూస్తున్నారు, అలాంటి క్యాన్స్లో కొన్ని వందల లీటర్లు తీసుకువెళ్తున్న వాళ్ళు లేకపోలేదు. ముందుగానే ఒక వారం 10 రోజులకి సరిపడా పెట్రోల్, డీజిల్ లాంటివి స్టోర్ చేసి పెట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఒక్క విషయం ఖచ్చితంగా ఈ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది, చాలామంది అదిగో మీరు చూడండి ఒకసారి, నంబర్ ఆఫ్ డ్రమ్స్ చూడండి. మీకు అక్కడ సుమారుగా మీకు అక్కడ ఆ ఫ్రేమ్లోనే ఒక 10 డ్రమ్స్ కనిపిస్తున్నాయి. అలా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర అదే పరిస్థితి కనపడుతుంది. ఈవెన్ హైదరాబాద్లో పర్సనల్ ఎక్స్పీరియన్స్, నిన్న నేను బయటికి వెళ్ళాను. నిన్న నైట్ పెట్రోల్ కొట్టించడానికి వెళ్తే కార్కి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ లేదు. అక్కడి నుంచి మాదాపూర్లో ఒక పెట్రోల్ బంక్ వెళ్తే సుమారుగా కిలోమీటర్ వరకు, ½ కిలోమీటర్ పైనే క్యూ కనిపించింది. అండ్ ఈవెన్ మణికొండ లాంటి ప్రాంతాల్లో సైతం ఇదే పరిస్థితి, సికింద్రాబాద్లోనూ ఇదే పరిస్థితి, ప్యారడైజ్లోనూ ఇదే పరిస్థితి కనపడుతుంది, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనపడుతుంది. ఇన్ ఎవ్రీ చాలామంది బ్లాక్లో కూడా కొనుక్కుంటున్నట్లుగా కనపడుతుంది పరిస్థితి. అంటే కొంతమంది ప్యానిక్లో దొరుకుతుందో లేదో, పెట్రోల్ బంకులో దొరకడం లేదు అని చెప్పేసి బ్లాక్లో ఎక్కువ రేటు పెట్టి ఆల్రెడీ కొనుక్కుంటున్నట్లుగా కనపడుతుంది, జస్ట్ లైక్ ఎల్పిజి కొనుక్కున్నట్లుగానే. సో మీ ఏరియాలో ఒకవేళ ఎవరైనా ఈ బ్లాక్ మార్కెట్ దందాన్ని నడిపిస్తే మాత్రం వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి. అండ్ మరొక అరగంటలో ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ ఉండబోతుంది. మీటింగ్ తర్వాత ఎలాంటి నిర్ణయాలు రాబోతున్నాయి అనే ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. బట్ సో ఫార్ మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసాం కాబట్టి, ఒకవేళ వస్తే దగ్గరగా అలాంటి పరిస్థితులు మళ్ళీ ఉండే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. ఒకసారి నేను చాలామంది ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు రెస్పాండ్ అవుతున్నారు. పెట్రోల్, డీజిల్ కొరత అధిగమించాలంటే ఏ విధానం బెటర్ అనే ప్రశ్నకి చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాం. వర్క్ ఫ్రమ్ హోమ్, వారంలో 4 రోజులే వర్క్, పెట్రోల్ డీజిల్పై పరిమితి, దేశవ్యాప్తంగా లాక్డౌన్, ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు చాలామంది 62% మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్కి ఓటేస్తున్నారు. అండ్ వారంలో 4 రోజులే వర్క్ అనేదానికి కేవలం 11% మంది మాత్రమే ఓటేస్తున్నారు. అండ్ మరొకటి పెట్రోల్ డీజిల్పై పరిమితి అనేదానికి 9%, అంటే లిమిటెడ్ పెట్రోల్, బైక్ 5 లీటర్లు లేదంటే కార్కి అయితే 15 లీటర్లు 20 లీటర్లు వారానికి చొప్పున పెట్టేటువంటి లిమిట్కి సంబంధించి కేవలం 9% మాత్రమే ఓకే చెప్తున్నారు. అండ్ దేశవ్యాప్తంగా లాక్డౌన్ అనేదానికి 17 to 18% మాత్రం పాజిటివ్గా ఉన్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్, ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కరెక్టు, 60% పైగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కరెక్టు అంటూ చాలామంది ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు వాళ్ళ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేశారు. వాళ్ళ ఒపీనియన్స్ మాతో షేర్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకా క్లియర్గా మీకు ఏవైనా ఐడియాస్ ఉన్నాయా? మీ ఐడియాస్ ఎలా ఉన్నాయి? ఈ టైంలో ప్రభుత్వాలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ ఇట్స్ వెరీ క్లియర్, ఇది కేవలం ఆర్టీవీ చెప్తున్న వార్తో లేదంటే ప్రస్తుతం మేము మాత్రమే చెప్తున్నటువంటి ఇది కాదు, సిచ్యువేషన్ కాదు. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర ఇంకా చాలా లేటుగా ఇంపాక్ట్ కనిపిస్తుంది. మన గవర్నమెంట్ చాలా ఎఫిషియెంట్గా ఉండడంతో మన దగ్గర ఈ ఇంపాక్ట్ చాలా లేటుగా కనిపిస్తుంది. ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ కంట్రీస్ ఆర్ అండర్ ప్రెషర్ అండ్ ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ లేదంటే పెట్రోల్ రిస్ట్రిక్షన్స్, ఆయిల్ రిస్ట్రిక్షన్స్ లాంటివి కంటిన్యూ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇండియాలో ఇంకా దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువ లేటుగా ఉంది. దే ట్రైడ్ దేర్ బెస్ట్. ఖచ్చితంగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి కొన్ని షిప్స్ని తెప్పించడానికి, లేకపోతే ఇతర దేశాల నుంచి ఇంకా ఎక్కువ ఆయిల్ని ఇంపోర్ట్ చేయడానికి, అట్ ది సేమ్ టైం గ్యాస్ సప్లైని 20% కంటే ఎక్కువగా పెంచే ప్రయత్నాలు, ఇలా అన్నీ చేశారు. మన గవర్నమెంట్ చాలా ఎఫిషియెంట్గా ఈ విషయంలో మన మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడకుండా చాలా వరకు రిస్ట్రిక్ట్ చేయగలిగింది. బట్ ఒక విపత్కర పరిస్థితులు దాపురించే అవకాశాలు కనిపిస్తున్నాయి. యాజ్ మోదీ సెడ్,
మోదీ చెప్పినట్లుగా ఒక కరోనా లాంటి పరిస్థితులను మళ్ళీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి దేశం అని చెప్పినట్లుగా అలాంటి ఒక పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ఇలాగే వదిలేస్తే గందరగోళం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి శ్రీలంకలో లాగా. కాబట్టి ముందుగా జాగ్రత్త పడుతున్నట్లు కనపడుతుంది. సో యూ డోంట్ నీడ్ టు ప్యానిక్. అట్ ది సేమ్ టైం కొంచెం మనం కోఆపరేట్ చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ అండ్ ట్రై టు షేర్ యువర్ ఒపీనియన్స్ విత్ అస్. ఇంకా ఏం జరగబోతుంది అనేది ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుంది అండ్ మన దేశంలో ఎలాంటి రూల్స్ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనే దానికి సంబంధించి ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें हर चुनौती का मुकाबला करना है. हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें I would like to give you a small note about Ministry of Petroleum and Natural Gas సంబంధించిన మినిస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఒక మెసేజ్ని నేను మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. అదేంటి అంటే ఇట్స్ ఎ క్లారిఫికేషన్. ఎల్పిజి రిఫిల్ బుకింగ్ టైమింగ్స్కి సంబంధించినటువంటి క్లారిఫికేషన్. రిపోర్ట్ సర్క్యులేటింగ్ ఇన్ సెక్షన్స్ ఆఫ్ ది న్యూస్ అండ్ ఆన్ సోషల్ మీడియా అబౌట్ చేంజెస్ ఇన్ ఎల్పిజి రిఫిల్ బుకింగ్ నార్మ్స్ ఆర్ ఇన్కరెక్ట్. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఎల్పిజి రిఫిల్ బుకింగ్ నార్మ్స్. ఎల్పిజి బుకింగ్ రీఫిల్కి సంబంధించి ఎలాంటి చేంజ్ లేదు. అంటే మీరు గ్యాస్ సిలిండర్స్ బుక్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఆ టైమింగ్స్ అండ్ షెడ్యూల్కి సంబంధించి ఎలాంటి చేంజ్ లేదు. మీరు బయట వస్తున్నటువంటి నమ్మొద్దు. మినిమం గ్యాప్ బిట్వీన్ 2 ఫీల్డ్ బుకింగ్స్ రిమైన్ 25 days ఇన్ అర్బన్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్లో అయితే 25 days, అలాగే 45 days ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాలో అయితే 45 రోజులు, అర్బన్ ఏరియాస్లో అయితే 25 days చొప్పున ఈ రెండు సిలిండర్స్కి మధ్యలో గ్యాప్ ఉన్నట్లుగా మనకి కన్ఫర్మ్ చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. అంటే మంత్రిత్వ శాఖ నుంచి వచ్చినటువంటి టైమింగ్ ఇది. ప్లీజ్ అవాయిడ్ ప్యానిక్ బుకింగ్. దెర్ ఈజ్ అడ్యుకేట్ ఎల్పిజి అవైలబిలిటీ టు మీట్ డిమాండ్కి తగినంత సప్లై ఉంది కాబట్టి ఎవరు కూడా ప్యానిక్ బుకింగ్స్ చేయొద్దు దయచేసి అని చెప్తున్నారు. అంటే కంగారులో భయంతో మీరు ఎవరు బుకింగ్స్కి పాల్పడొద్దు అని కూడా చెప్తున్నారు. సో ప్లీజ్ నోట్ దిస్ వన్ అండ్ ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.